నెల రోజుల్లో ఆలేరు చెరువు గండి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ కాంట్రాక్ట్ అధికారులను ఆదేశించారు. ఆలేరు చెరువు గండి వచ్చే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. చెరువు గండి పోవడం పూడ్చవడంతో పాటు చెరువుపై ఉన్న పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించి తోము క్లీనింగ్లు పనులు కూడా చేయాలని ఆయన అధికారులను సూచించారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమమే ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యపాల్ రెడ్డి, నెల్లికుదురు మండల నేతలు, అధికారులు పాల్గొన్నారు. మండలంలో సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా కుండపోతు వర్షాలతోటి ఆ రోజు ఇంగుర్తి మండలంలో ఉన్నటువంటి చెరువు కట్టలను తెగి కింద ఉన్నటువంటి రాజుల కొత్తపల్లి రావిరాల చెరువు కట్టలు తెగి రావిరాల గ్రామం మొత్తం ముంపుకు గురయ్యి ఆ కిందకి ఇలా వచ్చుకుంటూ మనకు ఆలేరు చెరువు కట్ట కూడా మొత్తం తెగిపోయింది. ఆ పడ్డ వర్షాల కారణంగానే డోర్నకల్ నియోజకవర్గంలో ఒక 3 మండలాలు, అదేవిధంగా ఖమ్మం మొత్తం జల దిగ్బంధమైంది ఈ వర్షాధారంతో. అప్పటి నుండి మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సీతక్క గారు వర్షం కురిసిన అదే రోజు రాత్రి 10:30కు కలెక్టరేట్లో చాలా పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మన గ్రామాలలో పనిచేస్తున్నటువంటి విలేజ్ సెక్రటరీ స్థాయిలో వాళ్ళ ఫోన్లలో మాట్లాడుకుంటూ అప్రమత్తంగా ఉండండి, మొట్టమొదటిగా మనం కాపాడాల్సింది ప్రాణ నష్టం, తర్వాత ఆస్తి నష్టం కాపాడాలని చెప్పి ఆ రోజు ఆ మీటింగ్లలో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు, ఆ రోజు నేను కూడా అదే మీటింగ్లో ఉన్న కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అప్పుడున్నటువంటి ఎంఆర్ఓలకు, కింద ఉన్నటువంటి మన విలేజ్ సెక్రటరీలు అందరికీ కింది స్థాయి వరకు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు కూడా పాపం ఆర్నిసలు కృషి చేసి ప్రాణాలను కాపాడుకుంటూ జంతువులను కూడా కాపాడడం జరిగింది. ఈ ఘటన చూసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనకు ఇంకా వర్షాలు 4-5 రోజులు పడేటట్టుందని చెప్పేసి వాళ్ళు హెలికాప్టర్లో వచ్చే పరిస్థితి లేకుంటే అందుకే రోడ్డు మార్గం గుండా వారు వచ్చి ఇక్కడ మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ముంపు గురైనో ఆ గ్రామాలను సందర్శించి మన మహబూబాద్ కలెక్టరేట్లో గొప్ప మీటింగ్ పెట్టేసి అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చి మరి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు పడ్డ కుండపోత వర్షానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలియాలండి. అప్పటి నుండి ఇక్కడ ఉన్నటువంటి ఏఈలకు డిఈలకు వాళ్ళందరినీ అప్రమత్తం చేసి మొత్తం నెల్లికుదురు మండలంలో, అదేవిధంగా మనం కొంత మహబూబాద్ మండలంలో కూడా 2-3 చెరువు కట్టలు దిగిపోయి చాలా నష్టం జరిగింది. ఇటు పంట నష్టం, ఆ వరదలతో కొట్టుకుపోయిన వచ్చినటువంటి రాళ్ళు, అదేవిధంగా ఇసుక మొత్తం సిల్ట్ అంతా మేటలాగా పేరుకుపోయి అక్కడున్నటువంటి మళ్ళైతే ఇది ఉందో వ్యవసాయానికి పనికి రాకుండా పోయినాయి. ఈ విషయాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అప్పటి నుంచి కొంచెం మనకున్నటువంటి ఏఈలు డిఈల ఆధారాలతో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లను తీసుకొని నేను ఒక 2-3 సార్లు ఇక్కడ పర్యవేక్షించి ఈ చెరువే కాదు రాజుల కొత్తపల్లి చెరువు కట్ట 5 చోట్ల బ్రీచ్ అయింది, అదేవిధంగా రావిరాల చెరువు 2 చోట్ల, ఇవన్నీ ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించి ఈ ఆలేరు చెరువు కట్ట మొత్తం 49,50,50,000కు ఈ వర్క్ టెండర్ శాంక్షన్ అయింది. కాకపోతే మనకు టెండర్ శాంక్షన్ అయిన వెంటనే ఈ ప్రక్రియ కొంత ఉంటుంది కాబట్టి మనకు దాదాపు ఒక నెల రోజులు కొంచెం జాప్యం జరిగింది మాట వాస్తవం. మనం ఎంత కష్టపడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో ఇది వెనకాడకూడదు, వర్షాకాలం వచ్చేలోపే వీటన్నిటిని శాంక్షన్ చేసి ఈ పనులు కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి
వారితో మాట్లాడి చర్చించి, అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారు వారితో మాట్లాడి 50